హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేతన్ అకాడమీ. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు విడుదల చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనాలిసిస్ చేద్దాం. మొదటగా ఈ నోటిఫికేషన్ 14వ తేదీ జూలై నెలలో విడుదలైంది. ఎన్ని పోస్టులతో విడుదలైంది? 691 పోస్టులు. దీంట్లో 256 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 435 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. ఏజ్ గ్రూప్ ఎంత? 18 to 30 years. ఎప్పటికి నిండి ఉండాలి? జూలై 1 నాటికి 18 నుంచి 30 ఏళ్లలోపు మధ్యలో ఉన్నవారు మాత్రమే అర్హులు. అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 16/7 తేదీ ఓపెన్ అవుతుంది. 5/8 వరకు అప్లికేషన్కు టైం ఉంది. ఈ ప్రాసెస్ వచ్చేసి ఓటీపీఆర్ ద్వారా ఏపీపీఎస్సీ సైట్లో ఉండే ఓటీపీఆర్ ద్వారా మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత అప్లై చేసుకోవాలి. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? మొదటగా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, దీని తర్వాత మళ్ళీ సిపిటి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇవి డిస్టిక్ క్యాడర్కి సంబంధించిన పోస్టులు, అంటే ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వరకే కాంపిటీషన్. దీంట్లో పోస్టులు ఏ విధంగా ఉన్నాయంటే క్యారీ ఫార్వర్డ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 81, ఫ్రెష్ వేకెన్సీస్ 175, మొత్తం కలిపి 256. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ 60, ఫ్రెష్ వేకెన్సీస్ 375, మొత్తం 435 పోస్టులు, కలిపి 671 పోస్టులు. ఇక్కడ బేసిక్ పే ఎలా ఉంటుందంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 25,220 బేసిక్ స్టార్ట్ అవుతుంది. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 23,120. ఇది వచ్చేసి గ్రేడ్ 4 గ్రూప్ 4 బేసిక్ పే. ఇది సచివాలయ ఉద్యోగుల బేసిక్ పే. ఈ రెండు ఈ బేసిక్ పేతో స్టార్ట్ అవుతాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్. అంటే వాళ్ళు ఖచ్చితంగా +2 ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి, లేదా పాలిటెక్నిక్ దాంతో సమానమైంది పాలిటెక్నిక్ కానీ పాస్ అయిపోయి ఉండాలి. డిగ్రీ అవసరం లేదు. ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏంటివి? 163 సెంటీమీటర్ల హైటు, 84 సెంటీమీటర్ల చెస్ట్. శ్వాస తీసుకున్నప్పుడు విడిచినప్పుడు మధ్య తేడా 5 సెంటీమీటర్లు ఉండాలి మెన్కి అయితే. ఉమెన్ అయితే 150 సెంటీమీటర్ల హైటు, 79 సెంటీమీటర్ల చెస్ట్ ఉండాలి. 5 సెంటీమీటర్ల ఎక్స్పాన్షన్ అనేది కామన్. కొంతమందికి దీంట్లో ఎగ్జామ్షన్ ఉంటుంది. ఎవరెవరికి? 5 సెంటీమీటర్ల మాత్రమే ఉంటుంది ఎగ్జామ్షన్. ఎవరెవరికి అంటే గూర్ఖాసు, నేపాలీసు, అస్సామీస్, సిక్కిమీస్ ఇలాంటి వారందరికీ. జనరల్గా మన దగ్గర వీళ్ళంతా ఎవరు ఉండరు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. నార్మల్ ఐసైట్ ఉండాలి, ఫిజికల్ రిక్వైర్మెంట్ కాకుండా. రిటర్న్ టెస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు వాకింగ్ ఉంటుంది. 25 కిలోమీటర్ల డిస్టెన్స్ 4 గంటల్లో పూర్తి చేయగలగాలి మెన్ అయితే. అదే ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 16 కిలోమీటర్ల డిస్టెన్స్ 4 గంటల్లో పూర్తి చేయాలి. ఎన్సీసీ వాళ్ళకు ప్రత్యేకంగా మార్క్స్ ఉంటాయి ఫిజికల్ మెజర్మెంట్స్ టైంలో. ఎన్సీసీ చేసిన వాళ్ళకి 5, బి సర్టిఫికేట్ ఉంటే 3, ఏ ఉంటే 1 మార్క్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చి ఏజ్ ఎలిజిబిలిటీ 18 నుంచి 30 సంవత్సరాలు 1/7/2005 నాటికి. దీంట్లో రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 సంవత్సరాలు. మరి ఎస్సీ, ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి మాత్రం 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఎగ్జామ్ యొక్క సిలబస్ ఏంటి? స్క్రీనింగ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది? స్క్రీనింగ్ ఎగ్జామ్ 2 పార్ట్లుగా డివైడ్ చేశారు, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ 75 మార్కులకు. పార్ట్ బిలో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటే 10th క్లాస్ స్టాండర్డ్లో 75 మార్కులకు, మొత్తం కలిపి 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీలో భాగంగా మొదటగా జనరల్ సైన్స్, కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దేర్ ఇంప్లికేషన్స్ ఇంక్లూడింగ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ యాజ్ మే బీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ హూ హ్యాస్ పాస్డ్ ఇంటర్మీడియట్ అండ్ నాట్ మేడ్ ఏ స్పెషల్ స్టడీ ఆఫ్ ఎనీ సైంటిఫిక్ డిసిప్లిన్. అంటే సాధారణంగా ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తికి సైన్స్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది,
సాధారణ రోజువారీ జీవితంలో సైన్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి అనే అంశాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. స్పెసిఫిక్ నాలెడ్జ్ ఏం అవసరం లేదని దాని ఉద్దేశం. సో జనరల్గా కాంటెంపరీ ఇష్యూస్ మీద ఎక్కువగా అడుగుతుంటాడు. ప్రస్తుతం ఏం టెక్నాలజీలు డెవలప్ అవుతున్నాయి, ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కరెంట్ ఈవెంట్స్ అండ్ నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇవి కరెంట్ అఫైర్స్, ఏపీకి మరియు ఇండియాకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా. దేని బేస్ మీద అడుగుతాడు? ఎంపసిస్ విల్ బి జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్, ఇట్స్ సోషల్, ఎకనామిక్, కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్. ఫోకస్ ఆన్ ఏపీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్. అంటే జాతీయోద్యమ కాలం నుంచి భారతదేశ చరిత్ర, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయంగా ఏ విధంగా పరిణామం చెందింది అనే అంశాల మీద ప్రధాన ఫోకస్ ఉంటుంది. నెక్స్ట్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. సో భారతదేశ భౌగోళిక శాస్త్రం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకొని అడుగుతాడు. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ. దీంట్లో ఏమడుగుతాడు? ఇండియా యొక్క పొలిటికల్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా అంటే ప్రణాళికలు మరియు ఆర్థిక సంస్కరణలు ప్రధాన ఫోకస్గా అడుగుతాడు. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ ఇంటర్ఫిరెన్సెస్. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటే సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ. ఈ అంశాల మీద ప్రధానంగా అడుగుతాడు. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ. దీంట్లో ఏమడుగుతాడు? కాన్సెప్ట్స్ అంటే విపత్తు నిర్వహణలోని అంశాలు ఏంటివి, దాని కారణాలు మరియు పరిణామాలు వేటేటివి, ఎర్త్క్వేక్స్, భూకంపాలు, సైక్లోన్లు, తుఫాన్లు, సునామీలు, ఫ్లడ్స్ అండ్ డ్రౌట్, వరదలు మరియు కరువు. నెక్స్ట్ మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అంటే మానవ ప్రేరిత విపత్తులు, వీటి యొక్క ప్రివెన్షన్ స్ట్రాటజీస్ అంటే విపత్తు నిర్వహణ విధానాలు, వీటిని తగ్గించడానికి చేయగలిగే మిటిగేషన్ స్ట్రాటజీస్ మరియు మెజర్స్. విపత్తు నిర్వహణకు సంబంధించి కూడా ఈ 8 అంశాలపైన ప్రస్తుతం స్క్రీనింగ్ టెస్ట్లో 75 మార్కులకు ఉంటుంది, 75 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేసి జనరల్ సైన్స్ మరియు జనరల్ మ్యాథ్స్ ఉంటాయి. జనరల్ సైన్స్లో భాగంగా ఏమేమి ఉంటాయి? ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే శక్తి వనరులు ఏంటివి, వాటి బేసిక్ ఏమేమి ఉంటాయో అన్నీ చూసుకోవాలి. రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే పునరుత్పాదక మరియు పునరుత్పత్తి చెందని వనరులు. పునరుత్పాదక చెందే వాటిలో ఏమేమి ఉంటాయి? సౌరశక్తి, వాయుశక్తి, జలశక్తి ఇలాంటివన్నీ, జియోథర్మల్ శక్తి, బయోగ్యాస్, హైడ్రోజన్, ఆల్కహాల్ వంటివి పునరుత్పత్తి చెందేవి. పునరుత్పత్తి చెందనివి ఏంటి? ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు మెయిన్. తర్వాత న్యూక్లియర్ ఫ్యూజన్, న్యూక్లియర్ ఫిషన్, చైన్ రియాక్షన్, న్యూక్లియర్ రియాక్టర్, న్యూక్లియర్ ఎనర్జీ వల్ల వచ్చే లాభాలు మరియు నష్టాలు, మంగల్ టర్బైన్ ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది, దాని ఉపయోగాలు, ఇవన్నీ శక్తి వనరుల టాపిక్లో చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లివింగ్ వరల్డ్ అంటే జీవ ప్రపంచం అంటే ఏముంటుంది, పోషకాహారం ఎలా ఉంటుంది, స్వయం పోషణ, పరపోషణ, పరాన్న పోషణ మరియు పూతికాహారం ఇలాంటివన్నీ. న్యూట్రిషన్ ఆఫ్ ప్లాంట్స్ అంటే మొక్కల యొక్క పోషణ. న్యూట్రిషన్ ఆఫ్ ఎనిమల్స్ జంతు పోషణ. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ మానవ జీర్ణ వ్యవస్థ. రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అంటే మొక్కలు మరియు జంతువులలో శ్వాసక్రియ ఏ విధంగా ఉంటుంది. రెస్పిరేషన్ రకాలు, టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్, ఏరోబిక్ వాయు శ్వాసక్రియ, అనరోబిక్ అవాయు శ్వాసక్రియ వంటివి. రెస్పిరేషన్ త్రూ స్కిన్, గిల్స్, ట్రాక్డ్ లంగ్స్ అంటే ఒక్కో దాంట్లో ఒక రకంగా ఉంటుంది. చర్మం ద్వారా పోయేటి గిల్స్, మొప్పల ద్వారా పోయేటి ఇలాంటివి. ట్రాకియా లంగ్స్ అంటే వాయు శ్వాసం, ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియ, ఇది మనుషుల్లో ఉంటుంది. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ మానవ శ్వాస వ్యవస్థ గురించిన
ప్రాథమిక అవగాహన. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ మరియు ఎక్స్క్రీషన్ అంటే ప్రసరణ మరియు విసర్జన. ఇది ప్రసరణ ఏ విధంగా ఉంటుంది? మొక్కలు మరియు జంతువులలో నీరు, ఖనిజాలు, ఆహారం ఈ 3 ఏ విధంగా ప్రసరణ చెందుతాయి? మనిషిలో ట్రాన్స్పోర్టేషన్ ఇన్ హ్యూమన్. మానవుల్లో ఏ విధంగా ఉంటాయి? ఫంక్షన్ ఆఫ్ బ్లడ్ రక్త ప్రసరణ వ్యవస్థ, రక్తం గడ్డకట్టే విధానం, రక్త గ్రూపులు, రక్త మార్పిడి మరియు గుండె. స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాల యొక్క నిర్మాణము మరియు విధులు ఇవన్నీ ఎలా ఉంటాయనేది అడిగాడు. నెక్స్ట్ ఎక్స్క్రీషన్ ఇన్ ఎనిమల్స్ అంటే విసర్జన వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది? నర్వస్ సిస్టమ్ అండ్ హార్మోన్స్ ఇన్ హ్యూమన్ అంటే నాడీ వ్యవస్థ మరియు హార్మోన్లు ఏ విధంగా ఉంటాయి? నాడీ వ్యవస్థ మరియు హార్మోన్లు మానవుల్లో ఏ విధంగా ఉంటాయి? తర్వాత 4వ యూనిట్లో రీప్రొడక్షన్, గ్రోత్ అండ్ హెరిడిటీ అండ్ ఎవాల్యూషన్ అంటే ప్రత్యుత్పత్తి, పెరుగుదల, వంశపారంపర్యత మరియు పరిణామక్రమం. ప్రత్యుత్పత్తి మరియు పెరుగుదల టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్. వివిధ రకాల ప్రత్యుత్పత్తి వ్యవస్థలు అసెక్షువల్ అలైంగిక ప్రత్యుత్పత్తి, సెక్షువల్ లైంగిక ప్రత్యుత్పత్తి మరియు హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది? మానవ వృద్ధి క్రమంలో జరిగే మానసిక మరియు భౌతిక మార్పుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ హెరిడిటీ అండ్ ఎవాల్యూషన్ వంశపారంపర్యం మరియు పరిణామక్రమం. దీనికి సంబంధించి హెరిడిటీ మరియు వేరియేషన్స్ అంటే మనిషికి మధ్య ఉండే తేడాలు. హెరిడిటీ మరియు వేరియేషన్స్. హెరిడిటీ అంటే వంశపారంపర్యం మరియు వేరియేషన్ అంటే వైవిధ్యాలు. దీనికి ఈ హెరిడిటీ వైవిధ్యాలు సంబంధించడానికి ఫిజికల్ బేసిస్ ఏంటి? భౌతిక ఆధారం క్రోమోజోమ్స్, DNA, జీన్స్, సెక్స్ డిటర్మినేషన్ లింగ నిర్ధారణ. ఈ 3 ఫిజికల్ బేసిస్. ఎలిమెంటరీ నాలెడ్జ్ ఆఫ్ ఎవాల్యూషన్ అంటే పరిణామక్రమం యొక్క అంటే ఏ జీవి నుంచి ఏ జీవి ఎలా వచ్చింది అనే పరిణామక్రమం యొక్క ప్రాథమిక భావనలు. నెక్స్ట్ సహజ వనరులు న్యాచురల్ రిసోర్సెస్. దీంట్లో 2 రకాలు మెటల్స్, నాన్ మెటల్స్ అంటే లోహాలు, అలోహాలు. లోహాలకు సంబంధించి బేసిక్ ఏమేమి ఉంటుంది అనేది తెలుసుకోవాలి. అలోహాలకు సంబంధించి జనరల్ ప్రాపర్టీస్, మెథడ్ ఆఫ్ ప్రిపరేషను, బేసిక్ ఏదైనా ప్రాథమిక అవగాహన. ఫైనల్గా కావాల్సింది ప్రాథమిక అవగాహన. నెక్స్ట్ తర్వాత 6వ యూనిట్లో కార్బన్ కాంపౌండ్స్ అంటే కర్బన సమ్మేళనాలు. వీటిలో ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఆల్కహాల్స్ అవి ఏ విధంగా తయారవుతాయి, వాటి నుంచి ఏమొస్తాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఏమేమి ఉన్నాయి? ఆల్కహాల్స్, ఎసిటోను, ఫార్మాల్డిహైడ్, ఎసిటిక్ యాసిడ్. కామన్ సింథటిక్ పాలిమర్స్ ఏంటంటే సోప్స్, డిటర్జెంట్స్. వీటి లక్షణాలు ఇవి ఏ విధంగా ఉంటాయి, వీటి లక్షణాలు. నెక్స్ట్ వచ్చి ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. సో పర్యావరణము మరియు పర్యావరణ సమస్యలు. ఇది మనం జనరల్ స్టడీస్లో చదివే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో కూడా సేమ్ దీన్నే చదువుతాం. దీంట్లో ఏమేమి ఉంటాయి? ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ మెజర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. ల్యాండ్, వాటర్, ఎయిర్, నాయిస్ పొల్యూషన్ అంటే భూమి, నీరు, వాయు, శబ్ద కాలుష్యాలు మరియు వాటి కారణాలు, వాటికి సంబంధించి నివారణ చర్యలు. బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్. తర్వాత ఇంట్రాక్షన్ బిట్వీన్ బయోటిక్ అండ్ నాన్ బయోటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ అంటే ఆవరణ వ్యవస్థలో గల జీవ మరియు అజీవ సమ్మేళనాల మధ్య ఉండే ఇంట్రాక్షన్ అంటే సంబంధాలు. నెక్స్ట్ ఎకలాజికల్ బ్యాలెన్స్ ఆవరణ వ్యవస్థ యొక్క స్థిరత్వం, ఎఫర్ట్స్ దానికోసము ఏం చేయాలి? కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవడానికి మనం చేస్తున్న చర్యలు. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ కన్జర్వేషన్. వాటర్ మేనేజ్మెంట్ దీంట్లో ఏమేమి వస్తాయి? రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే వర్షపు నీటిని మనము సద్వినియోగం చేసుకోవడం. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ భూగర్భ జలాలను పెంపొందించడం. కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అడవుల సంరక్షణ. ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ కన్జర్వేషన్ భూమి క్షయం నుంచి కాపాడుకోవడం. పబ్లిక్ అవేర్నెస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజల్లో అవగాహన పెంచడం. నెక్స్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ హరిత గృహ ప్రభావం.
గ్లోబల్ వార్మింగ్, పెరుగుతున్న వేడెక్కుతున్న వాతావరణం, వాటికి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నాం, ఎలా ఉంటుంది అనే బేసిక్ యూనిట్. నెక్స్ట్ ఓజోన్ లేయర్ డిప్లేషన్, ఓజోన్ పొర యొక్క క్షయం గురించిన అంశాలను ఇందులో చూడవలసి ఉంది. నెక్స్ట్ యాసిడ్ రైన్, ఆమ్ల వర్షాలు. నెక్స్ట్ యాసిడ్ రైన్, ఆమ్ల వర్షాలు ఇవి ఏ విధంగా ఏర్పడతాయి, వీటి నివారణకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి. నెక్స్ట్ ఎథ్నోబాటనీ. ఎథ్నోబాటనీ అంటే ఏంటి అంటే మానవులకు మరియు మొక్కలకు మధ్య గల సంబంధాన్ని సాంస్కృతిక జీవనంలో లేదా మన దైనందిన జీవితంలో ఏ విధంగా మొక్కలు మానవుడికి ఉపయోగపడతాయి మరియు మానవుల మొక్కల సంరక్షణ ఎలా చేయాలి అనే అంశాల మీద ఆధారపడి ఉండేది ఎథ్నోబాటనీ. దీంట్లో మనం ఏం చదువుతాం ప్రధానంగా అంటే మార్ఫలాజికల్ స్టడీ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్, దేర్ క్లాసిఫికేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ యూజ్ అండ్ లైఫ్ స్పాన్. మనం ప్రధానంగా ఔషధ మొక్కల గురించి చదువుతున్నాం. దీంట్లో ఏమేమి చదవాలి, బొటానికల్ నేమ్స్ అండ్ మెడిసినల్ యూస్ ఫాలోయింగ్ సీజనల్ అండ్ పెరెన్నియల్ ప్లాంట్స్. సీజనల్ అంటే ఒక కాలానికి పరిమితమైనటి, ఋతు సంబంధమైన అని, ఋతువుల ఆధారంగా వచ్చేటి సీజనల్. నెక్స్ట్ పెరెన్నియల్. పెరెన్నియల్ అంటే వార్షిక మొక్కలు, అంటే ఇవి పెరెన్నియల్ అంటే శాశ్వత మొక్కలు, ఇవి ఎక్కువ సంవత్సరాల పాటు ఉండేవి. దీంట్లో మనకు సిలబస్లోనే మెన్షన్ చేశాడు ఋతు సంబంధ మొక్కలు ఏంటివి, పెరెన్నియల్ మొక్కలు ఏంటివి అని. ప్రతిదాని యొక్క ఏం చదవాలి, ఇక్కడ ఇచ్చిన సైంటిఫిక్ నేమ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, దేనికి ఏంటి అనేది, మరియు దాని యూజ్ ఏంటి, దాని లైఫ్ స్పాన్ ఏంటి, దాని యొక్క ఔషధ గుణాలు అంటే మెడిసినల్ ప్రాపర్టీ. మెడిసినల్ ప్రాపర్టీ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత పార్ట్ బిలో 75 మార్కుల్లో సగం జనరల్ సైన్స్, సగం మ్యాథ్స్ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క దానికి 35 to 40 వెయిటేజ్ ఉంటుంది యావరేజ్గా. సో మ్యాథ్స్లో ఏమేమి అడుగుతాడు, అర్థమెటిక్లో భాగంగా నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ, నెంబర్స్, ఫండమెంటల్ ఈక్వేషన్స్, అడిషను, సబ్స్క్రిప్షను, మల్టిప్లికేషను, డివిజను, స్క్వేర్ రూట్స్, డెసిమల్కి. నెక్స్ట్ యూనిటరీ మెథడ్, టైమ్ అండ్ డిస్టెన్సు, టైమ్ అండ్ వర్క్, పని దూరము, పని కాలము, శాతాలు, వడ్డీలు, సింపుల్, సాధారణ వడ్డీ, చక్రవడ్డీలు, లాభ నష్టాలు, రేషియో అండ్ ప్రపోర్షను, వేరియేషను, ఇలాంటివన్నీ. నెక్స్ట్ ఎలిమెంటరీ నెంబర్ థియరీ. దీంట్లో డివిజనల్ ఆర్గానిజము, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్లు, టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ అంటే భాగింపే నియమాలు అంటారు. 2తో, 3తో, 4తో, 5తో, 9తో మరియు 11తో భాగింపబడే నియమాలు. నెక్స్ట్ మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్, ఫ్యాక్టరైజేషన్ థీరము, హెచ్సిఎం, ఎల్సిఎం అంటే కసాగు, గసాబా, లాగర్థమ్స్, బేస్ 10 అంటే బేస్ 10తో ఉండే లాగ్ 10 వాల్యూ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ ఇందులో అడుగుతాడు. నెక్స్ట్ జామెట్రీలో లైన్స్ అండ్ యాంగిల్, రేఖలు మరియు కోణాలు, ప్లేన్ మరియు ప్లేన్ ఫిగర్స్. దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఇవన్నీ మనకు జామెట్రీలో థీరమ్స్ ఆన్ ప్రాపర్టీస్ అండ్ యాంగిల్స్ ఎట్ ఏ పాయింట్, ప్యారలల్ లైన్స్, సైడ్ యాంగిల్స్ అండ్ ట్రయాంగిల్, కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్, సిమిలర్ ట్రయాంగిల్స్, కాంకరెన్స్ ఆఫ్ మీడియన్స్ అండ్ ఆల్టిట్యూడ్స్, ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్, సైడ్స్, డయాగోనల్స్, parallelogram, rectangle, square, circles and its properties including tangents and normals. దీంట్లో ఏమేమి ఉంటాయి, మెయిన్ ట్రయాంగిల్స్, చతురస్రాలు మరియు వీటికి సంబంధించినవి దీర్ఘ చతురస్రాలు, పారలోగ్రామ్ అంటే సమచతుర్భుజాలు ఇలాంటివి, మరియు tan θ, sin θ, కోణాలు, పైథాగరస్ థీరము, ఇవన్నీ జామెట్రీలో వస్తాయి. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అంటే సాంఖ్యక శాస్త్రం ప్రధానంగా డేటాను ఆధారంగా ఉంటుంది. ఏముంటుంది, టేబులేషన్, కలెక్షన్ అండ్ టేబులేషన్ ఆఫ్ స్టాటిక్ డేటా అంటే ఒక డేటాను ఏ విధంగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఫ్రీక్వెన్సీ, పాలిగాన్స్, హిస్టోగ్రామ్స్, బార్ చార్ట్స్, పై చార్ట్స్. సేమ్ అంటే ఒక దాంట్లో మనం ఇచ్చిన వీటిని ఏ డయాగ్రామ్స్ రూపంలో ఇవ్వచ్చు, గ్రాఫ్స్గా లేదా బార్ చార్ట్స్, బార్లు అంటే బార్ చార్ట్స్ ఇలా.
పై చార్ట్స్ అంటే కోణాలతో ఉండేటి. దీన్ని 360 డిగ్రీలు అనుకుంటే దీన్ని భాగాలుగా చేసి ఏది ఎంత కోణం ఇస్తే ఏది ఎంత భాగం ఇలాంటివి. నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సెంట్రల్ టెండెన్సీని కొలవడానికి ఉపయోగపడే సాధకాలు ఏంటివి? ఇది ప్రధానంగా మనకు సిలబస్. ఇందులో పార్ట్ ఏ వచ్చేసి పార్ట్ ఏ 75 మార్కులు, పార్ట్ బిలో జనరల్ సైన్స్, జనరల్ మ్యాథ్స్ 75 మార్కులు. అంటే ఇది 35 to 40 మార్క్స్, ఇది 35 to 40 మార్క్స్ వరసి 75 మార్కులకు ఉంటుంది. మనం ఈ అప్రోచ్లో ఏ విధంగా చదవాలి? మొదటగా ఎగ్జామ్ను మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏపీపీఎస్సీ రీసెంట్ టైమ్స్లో పెడుతున్న ఎగ్జామ్స్ని మనం గమనించినట్లయితే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది గ్రూప్ 4 మరియు అంతకన్నా తక్కువ క్యాడర్ ఉద్యోగాలకు సంబంధించి కాబట్టి చాలా టఫ్గా అయితే పేపర్ ఉండదు, అలానే చాలా ఈజీగా కూడా పేపర్ ఉండదు. మోడరేట్గా పేపర్ వస్తుంది. మోడరేట్గా పేపర్ వచ్చినప్పుడు జనరల్ స్టడీస్ నుంచి కనీసం 75 మార్కులకి 45 స్కోర్ చేయగలగాలి. అలాగే పార్ట్ బి నుంచి జిఎస్ ప్లస్ జనరల్ మ్యాథ్స్ నుంచి ఒక 45 మార్కులు స్కోర్ చేయగలిగితే 90 మార్కులు తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా ప్రిలిమ్స్ నుంచి గట్టెక్కుతాం. ఇంత కూడా ఉండదు, కానీ 90 ఈజ్ సేఫ్ స్కోర్. ఈ 90 మార్క్స్ తెచ్చుకోవాలంటే ఎలా? సో ఫస్ట్ మ్యాథ్స్ తీసుకుంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు ఈజీగా 35 క్వశ్చన్స్ వచ్చాయనుకుంటే మ్యాథ్స్లో 25 to 30 చేయగలరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్స్. మిగిలిన సో ఇక్కడే మీకు 25 మార్క్స్ వస్తాయి. మిగిలిన జనరల్ సైన్స్ నుంచి ఒక 20, ఆడికి ఇక్కడ 45 మార్క్స్, జనరల్ స్టడీస్ నుంచి ఒక 45 మార్క్స్ స్కోర్ చేయగలగాలి. సో ఇది ఒక మెథడ్. లేదు సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు. సైన్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఇచ్చే 35 మార్క్స్లో 25, మ్యాథ్స్ ఒక 15 to 20. ఇక్కడ మీరు 25 to 30 స్కోర్ చేయగలిగితే ఇక్కడ మీకు 45 వస్తాయి. జనరల్ స్టడీస్లో ఇంకో 45 మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తానికి ఓవరాల్గా 90 స్కోర్ అనేది సేఫ్. ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ క్వాలిఫై అయ్యే స్కోర్ ఏదైనా ఉందంటే 90. ఇంత కూడా ఉండదు. ఒకవేళ ఏపీపీఎస్సీ 1:12 తీస్తే దాని డిస్క్రిషనరీ పవర్స్ 1:12 తీయచ్చు, 1:15 తీయచ్చు, 1:30 తీయవచ్చు, 1:50 కూడా తీయవచ్చు. 1:12 తీసినా కూడా 90 ఈజ్ సేఫ్ స్కోర్. 1:50 తీస్తే చెప్పాల్సిన అవసరం లేదు, 70 మార్కులకు కూడా మనము క్వాలిఫై అయిపోతాం. డిస్టిక్ వైజు ప్లస్ కేటగిరీ వైజ్ తీసినప్పటికీ కూడా 90 ఈజ్ ఓపెన్కు సేఫ్ స్కోర్ 1:12కి. మీరు ఎప్పుడు 1:12కే ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మనకు ఎగ్జామ్ ఎప్పుడు మీకు జాబ్ అనేది 1:1 రేషియోలోనే వస్తుంది. సో మీరు 1:12లో ఉంటామా, 1:50లో ఉంటామా, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు 1:1కు ప్రిపేర్ అవుతేనే, ఎందుకంటే ప్రిలిమ్స్కు మెయిన్స్కు సిలబస్ ఒకటే. మీరు ఎంత చదివినా కూడా ప్రిలిమ్స్లో చదివే ప్రతి అంశం మెయిన్స్లో ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మీరు ఎంత చదవగలరనే దాని మీద ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించి మనకు ప్రిలిమ్స్ ఎగ్జాము 7-9 అంటే సెప్టెంబర్ తేదీ ఉంది. ఇప్పటి నుంచి కరెక్ట్గా మనకు 35 రోజుల టైం మాత్రమే ఉంది. సో దీనికి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అన్నీ తర్జన చేసుకొని చాలామంది నోటిఫికేషన్ వచ్చినాక చదువుకుందాంలే అనే వాళ్ళకు ఇది కొంత టైం ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ దీనికి సంబంధించి మీకు యాప్లో మాకు సంబంధించిన చేతన్ అకాడమీ అనే యాప్లో కంప్లీట్ మెటీరియల్ని ఆగస్టు 15వ తేదీ నాటికి కంప్లీట్ పీడిఎఫ్ మెటీరియల్ మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మరియు దీనికి సంబంధించి డైలీ టెస్ట్ల రూపంలో మీకు ప్రతిరోజు 10 క్వశ్చన్లు, మరియు చివరిలో ఆగస్టు 20 తర్వాత 3 గ్రాండ్ టెస్టులు
యాప్ నందు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. దీంట్లో జనరల్ స్టడీస్ మరియు జనరల్ సైన్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. మ్యాథ్స్ అందుబాటులో ఉండదు. మీకు అంటే అక్కడ 75 మార్కులు, 35 మార్కులు. సో ఓవరాల్ 110 మార్కులకు సంబంధించి కంప్లీట్ మెటీరియల్ మరియు టెస్టులు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి మీకు యాప్ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. మరియు కొన్ని ఏమన్నా అప్డేటెడ్గా ఉంటే వాటికి సంబంధించి లైవ్ సెషన్స్ కానీ లేదా రికార్డెడ్ వీడియోస్ రూపంలో మీకు యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.